పక్క ఎమోషనల్ అండ్ ఎలివేషన్స్తో పక్క కమర్షియల్గా ఉంది బ్రో. ఎమోషనల్ అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్గా ఉంది. నరసింహం బాలయ్య బాబు ఎప్పటిలాగే తన విశ్వరూపాన్ని చూపించాడు నటనలో. తర్వాత ఊర్వశి చాలా గ్లామరస్గా ఉంది. దబుడి దిబుడి సాంగ్ చాలా హైలైట్గా ఉంది. మ్యూజిక్ చాలా హైలైట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. స్పీకర్స్ మళ్ళీ ఈ సంక్రాంతికి కాలుతున్నాయి. పక్క కమర్షియల్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ బోర్ కొట్టలేదు. బండోడు బాగా కొట్టాడు భయ్య. బాలయ్యకి ఒకటే డైలాగ్ చెప్పాడు. రజనీకాంత్కి బక్కోడు ఉన్నాడేమో, బాలయ్య బాబుకి బండోడు ఉన్నాడు. కన్ఫామ్గా కొట్టాడు. చిన్నపిల్లతో ఎలివేషన్ ఇచ్చాడు భయ్య. సూపర్ ఉంది. ఇప్పుడు దాకా ఏ హీరో కూడా అట్లా టచ్ చేయలేదు. సంక్రాంతికి మాత్రం డాకు మహారాజ్ సంక్రాంతి కింగ్ ఆఫ్ ద మహారాజ్. మ్యూజిక్ బ్రో హైలైట్. అసలు కెమెరా వర్క్ అయితే హైలైట్ ఉంది. ఓ డైలాగ్ ఉంటుంది, స్టార్టింగ్ డైలాగ్, వేడి పుట్టడానికి మంటేస్తాడు. నాలో వేడి పుట్టడానికి మందు తాగుతానంట. మ్యాన్స్ నోస్ ద బాలయ్య, మ్యాన్స్ నోస్ కింగ్. అయితే మన వాళ్ళు ట్రోల్ చేశారు కదా బ్రో, దబిడి దిబిడి. అసలు దాంట్లో క్యామియో ఉంది. అది శేఖర్ మాస్టర్ ఎప్పుడన్నా ఇస్తాడు. అది మనం అంత వర్స్ట్ లేదు బ్రో. బాగుంది, చాలా బాగుంది. బాలయ్య బాబుని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు బ్రో. బాగుంది. ఏదేమైనా డాకు 2025 సంక్రాంతి అన్న, అంతే. నందమూరి సంక్రాంతి అంతే, వేరే మాట్లేదు. మెయిన్ తమన్ మ్యూజిక్ అన్న. తమన్ ఒక రేంజ్ని ఎరగదీశాడన్న. మ్యూజిక్ భయంకరంగా ఉంది. తమన్ మ్యూజిక్ సినిమాకి మనం 100 రూపాయలు పెట్టామా 200 రూపాయలు పెట్టామా అనేది కాదు, కానీ వచ్చి చూస్తే ఆ 200కి 1000 రూపాయలు మీరు రెట్టింపు ఉత్సాహంతో బయటకు వెళ్తారు. తమన్ వన్ మ్యాన్ షో. హీరోయిన్ యాక్ట్ సూపర్. ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా చేశారన్న. వర్త్ ఏంటి సార్, అసలు ఇంకా సంక్రాంతి అంటేనే బాలయ్య బాబు, ఇంకా వేరే మాట లేదు. ఇంకా సంక్రాంతి బాలయ్య బాబు అంతే. దీంట్లో పర్టికులర్గా ఒక్క సీన్ అని చెప్పలేమయ్యా. సూపర్ అంతే. బాబీ గారిని ఏదో తక్కువ నుంచి నేర్చుకున్నాం, కానీ ఎక్సలెంట్. ఊహకందకన్నా బాగుంది. మరో సింహారెడ్డి కన్నా మించిపోయింది అన్న. ఇది ఎలివేషన్స్ మ్యూజిక్ ఉందన్న, భయంకరంగా ఉంది. ఒక్కసారి చూడండి అన్న, సినిమా చూసి మాట్లాడండి. సినిమా వేరే లెవెల్ బ్రో. తమన్ బీజం అద్రగొట్టిండు, దద్దరిల్లిపోతుంది. 50 కోట్లు పక్క. మరో హిట్ బాలకృష్ణకి. తమన్ అయితే ఏం చెప్పాడో, పక్క స్పీకర్లు దద్దరిల్లిపోయినాయి లోపల. ఎక్స్ట్రా స్పీకర్లు ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. సినిమా స్క్రీన్లు అందరూ తోపు ఉంది. సినిమా సాంగ్స్ తోపు ఉన్నాయి బ్రో. ద రోర్ ఆఫ్ డాకు మహారాజ్ అయితే అసలు వేరే లెవెల్. బాలకృష్ణ యాక్టింగ్ చింపేశాడు. చాలా బాగుంది బ్రో. వర్త్ సినిమా పక్కా హిట్, బొమ్మ హిట్. హీరోయిన్స్ వేరే లెవెల్ ఉన్నది. ఊర్వశి రావుతాల ఐటమ్ సాంగ్ అయితే క్రేజీ ఉంది. బాలకృష్ణ కొట్టుడు అయితే వేరే లెవెల్. పక్కా సినిమా చూడాల్సిందే. గుర్రం సీన్ చాలా బాగుంది బ్రో. ఇంటర్వెల్ ముందుకెళ్ళి అయితే చాలా బాగుంది సినిమా. చాలా మంచిగా ఉంది. అందరు చూడాల్సిందే మూవీ. డాకు మహారాజే బ్రో. ఫ్యాన్స్కి పండుగనే. అన్న సినిమా అయితే వేరే లెవెల్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. సెంటిమెంట్ పరంగా అయితే మొత్తం కేసీపీడి సినిమా అయితే. తమన్ బీజిఎం అయితే ఇంకా చాలా బాగుంది. వీరసింహారెడ్డి వేరే లెవెల్, భగవత్ కేసరి వేరే లెవెల్. ఇది ఇంకా వేరే లెవెల్గా ఉంది మూవీ అయితే. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన బాగుంది. క్లైమాక్స్ బ్యాంగ్ అయితే ఇంకా బాగుంది. ఓవరాల్ స్టోరీ అయితే సెంటిమెంట్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. మన మా జాతర అయింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది స్టోరీ. బాలకృష్ణ గారు డ్యాన్స్ అంటే డ్యాన్స్ పరంగా అంటే ఏజ్ పరంగా డ్యాన్స్ ఇచ్చారు. 2 పాటలు ఉన్నాయి. 2 పాటలు బాగానే ఉన్నాయి. హిట్ పాటలు, హైలైట్ పాటలు ఉన్నాయి. 2 పాటలు చాలా బాగుంది. బీజిఎం హైలైట్ అన్న. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మొత్తం హైలైట్గా ఉంది. హీరోయిన్స్ యాక్టింగ్ అంటే మన ఫ్యామిలీ పరంగా ఒక 10-15 మినిట్స్ పెట్టారు. యాక్షన్ అయితే అద్దరు కొట్టింది హీరోని. 15 మినిట్స్ యాక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది. మూవీ బాగా నచ్చింది ఓవరాల్గా. హిట్ అన్న ఇది. సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాని ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి చూడకుండా 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చినా కూడా అర్థం కాదు. 5 మినిట్స్లో ఉంది. బిగినింగ్ 5 మినిట్స్ ఉంది మూవీ.